ఫ్రెండ్స్, నా పేరు ప్రశిత. ఈరోజు మేము పార్క్ హిల్ ఏరియాకి వెళ్తున్నాం. పార్క్ హిల్ ఏరియా అంటే అమ్యూజ్మెంట్ పార్క్ ఇన్ నెదర్లాండ్. సో నేను చాలా ఎక్సైటెడ్. అక్కడ స్నాక్స్, ప్లే ఐటమ్స్ అన్నీ ఉంటాయి. సో యా, మీరు కూడా నాతో రండి. ఆర్ యు ఎక్సైటెడ్? యా. అటువైపు ఎందుకు చూపిస్తున్నావు? అటువైపు ఎందుకంటే అట్టే ఉంది పార్క్ హిల్ ఏరియా. ఓకే ఓకే, అయితే లెట్స్ గో. సో మేము పార్క్ హిల్ ఏరియాకి వచ్చేసాము. సో ఇవేమో స్పిన్నింగ్ చైర్స్ అన్నమాట. భయంకరంగా ఉంది. ఇది ఒక్కడే ఒక పిల్లోడు కూడా ఎక్కాడు. సో యా, చాలా భయంకరంగా ఉంది. అండ్ ఈ పక్కన సైడ్ మీదేమో మంచి మంచి కాటన్ క్యాండీ, చుర్రోస్, క్యాండీ షాప్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. సో ఓకే అండి. సో ఇక్కడేమో ఏంటో ఫుట్బాల్ అన్నమాట. ఏంటంటే మధ్యలో ఒక చక్రం ఉంటుంది, అదిగో కొట్టారు. ఆ చక్రం లోపల కొట్టాలన్నమాట. ఇదేమో రైడ్ అనమాట పిల్లలకి. ఇలా పైకి నొక్కితే పైకి వెళ్తారు అనమాట. ఇదేమో ఆ క్యాన్స్ ఉన్నాయి కదా, ఆ క్యాన్స్ని షూట్ చేయాలన్నమాట. సో వెరీ ఎక్సైటింగ్. సో ఇవేమో రేస్ కార్స్. వావ్. సో రైడ్. ఓకే, సో వెరీ గుడ్. సో యా, అదే. సో ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే సేమటి ఏరియా చూపిస్తున్నాం ఇప్పుడు. సో చెప్పాను కదా, ఇలా కిందకి వెళ్తుంది అండ్ ఆల్సో పైకి నొక్కితే పైకి వెళ్తారు అనమాట. ఇదేమో వాటర్ బెలూన్స్ అనమాట. సో వాటర్ మీద వాటర్ బెలూన్స్ వెళ్తాయి. దాంట్లో మనుషులు ఉంటారు, కానీ ఆ మనుషులు టర్రర్ అనమాట. సో వెరీ ఎక్సైటింగ్ టు లుక్ అట్. చాలా అంత ఫన్ ఉంటుంది. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో ఓకే. సో ఇప్పుడు అక్కడ ఏదో చాకో రాడ్ అంట. అక్కడ చాకో రాడ్ నంబర్స్ ఉన్నాయి. అక్కడ ఆల్సో క్లీనింగ్ డిపార్ట్మెంట్. ఇదేమో రోలర్ కోస్టర్, చాలా పెద్దదే. సో అక్కడేమో బంపర్ కార్స్. వావ్, బంపర్ కార్స్ కనబడి. సో లాస్ట్ టైం ఎప్పుడో ఎక్కామండి. సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎక్కాం. సో ఓకే, ఇప్పుడే నేను ఎక్కాను నా బంపర్ కార్ని. నాకు ఎప్పుడూ ఎక్కాను కదా, సో నాకు గుర్తొచ్చి నాకు కూడా ఎక్కాలనిపించింది. సో వెరీ ఎక్సైటింగ్గా ఉంది. ఇప్పుడు ఎక్కాను. సో వెరీ ఫన్. సో ఏమన్నారంటే ఎవరో అమ్మ నాన్న ఇలా మమ్మల్ని ఇలా పట్టుకోవాలంట. సో నాన్న వచ్చారు నాకు హెల్ప్కి, పిలిచారు. సో మీరు కూడా నాతో రైడ్ చేయండి. ఓకే, సో నా ఎక్కాము. సో ఇప్పుడు మీకు కంట్రోల్స్ చెప్తామన్నమాట. సో బంపర్ కార్ ఎక్కిన తర్వాత ఏం చెప్తారంటే ఒక టాడ్ ఉంటుంది అనమాట. అది మేము తల మీద వేసుకోవాలన్నమాట. సో చెయ్యము దాని నుంచి ఇలా బయట తీసి ఇలా పెట్టాలన్నమాట. దాంట్లో కాల్ ఉంది కదా, సో అప్పుడు పీపీన సౌండ్ వస్తుంది. అప్పుడు బంపర్ కార్స్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి అని. సో అప్పుడు కింద బటన్ ఉంటుంది, దాని కాల్తో నొక్కాలి. దాంతో స్టీరింగ్ కనబడింది కదా, స్టీరింగ్ ఏమో తిప్పితే వెళ్తుంది. అడిగో స్టార్ట్ అయింది. సో అలా తిప్పాలి, తిప్పి అలా వెళ్ళాలి. సో వెరీ ఫన్. గుడ్ వేసుకోవచ్చు, గుడ్ వేసుకుంటే ఇట్స్ ఓకే, అది ఫన్నే బ్రింగ్ చేస్తాం. సో చూడండి. సో ఎంజాయ్. ఓకే, సో నేను చెప్పడం మర్చిపోయాను. ఇదంతా నేను చెప్పిన ముందు
పే చేశాక ఒక కాయిన్ ఉంటుంది అనమాట. ఆ కాయిన్ మనకి థర్డ్ వేసే వాళ్ళకి ఇవ్వాలి. దాన్ని వేస్తేనే అది బంపర్ కార్ మొదలవుద్ది అనమాట టైంకి. సో అందరూ 2 నుంచి నవ్వుతూనే ఉన్నారనమాట. గుడ్డుకుంటే నవ్వుతున్నారు. కానీ గోల్ ఏంటంటే మ్యాక్సిమం గుడ్డుకోకుండా ఉండాలి. గుడ్డు కొట్టే కొంచెం షేక్ అవుద్ది. అందుకనే అడల్ట్ ఇలా పట్టుకోవడానికి అడిగారు. సో యా. సో పేమెంట్ ఛార్జెస్ ఏంటంటే 3.5 euro అలా ఈచ్ పర్సన్. కానీ అడల్ట్స్ అయితే ఫ్రీయే. అంటే పట్టుకోవడానికి అవసరం చూసేది కదా, అందరూ కంపల్సరీగా పట్టుకున్నారు. కానీ అడల్ట్సే ఒక్కళ్ళే ఎక్కుతున్నారు. కానీ ఎవరైనా పిల్లలు ఎక్కారంటే కంపల్సరీగా ఒక అడల్ట్ ఫర్ హెల్ప్ ఉండాలి. సో ఆన్ కొట్టాక ఇలా అయిపోయినట్టు. సో రైడ్ అయిపోయినట్టు అనమాట. అప్పుడు అందులో దిగిపోయి మన బిలాంగింగ్స్ తీసుకొని వెళ్ళిపోవడం. ఎలా ఉంది? సో మేము వచ్చాము, రైడ్ ఇప్పుడే ఎక్కాము. సో ఇది ఏంటంటే ఐస్ డిపార్ట్మెంట్ అంట. ఇది ఎక్కితే దీని చూస్తుంటే మాకు ఏమనిపిస్తుందో తెలుసా, దెబ్బకి మేము మా పొట్టలో ఉన్నదంతా దెబ్బ ఇలా బాబోయ్ పెరిగిపోతుంది మొత్తం. సో చాలా ఫాస్ట్గా కూడా వెళ్తుంది అనమాట. చూడండి. సో ఇది క్యాటర్పిల్లర్ రైడ్. సో క్యాటర్పిల్లర్లో ఇలా ఎక్కించుకుంటారు. అలా పైకి వెళ్తుంది, కిందకి వెళ్ళిపోతుంది. సో చిన్న బలవచ్చు కానీ ట్రై చేయొచ్చు. ఇదేమో కొంచెం మోసం. ఇంకొకటి లాస్ట్ టైం ట్రై చేసాం. కాబట్టి ఇలా బొమ్మ ఉంటుంది అన్నమాట. దాన్ని క్యాచ్ చేయాలి, వచ్చి పట్టాలి ముందు. అది వస్తుంది లేకపోతే రాదు. చాలా మందికి రాట్లా. ఇదేమో బాణాలు వేయాలి. సో అడల్ట్స్ వేయాలి. ఇంకే పిల్లలు కొంచెం డేంజరస్గా ఉంటుంది. సో ఆ బలూన్స్, ఆ 4 బలూన్స్ పాప్ అవుతే వస్తుంది గిఫ్ట్. సో అది ఇదేమో సర్కస్ అనమాట. సర్కస్ అక్కడ చెప్పాను కదా బాణాలు అవన్నీ. ఇదేమో పింక్ డేట్ అంట. ఏంటంటే కట్ చేయాలన్నమాట ఒక స్ట్రింగ్. ఆ స్ట్రింగ్ కట్ చేస్తే కింద పడిపోయి పట్టుపోవడం ఇంటికి అంటే. సో అది పింక్ డేట్. మినీ మౌస్ చాలామంది ట్రై చేశారు. చివరికి ఎడ్డర్కి వచ్చింది, 2 వచ్చినాయి ఎడ్డర్కి. మినీ మౌస్, మిక్కీ మౌస్ 2 వచ్చినాయి. ఇదేమో చెప్పాను కదా క్లీనింగ్ డిపార్ట్మెంటు. సో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇది మొత్తం నేను చూస్తుంటే మొత్తం మమ్మల్ని మా మామ మొత్తం టూర్ చేసేలా ఉంది. అండ్ అక్కడ ఒక బొమ్మ ఉంది. హే క్యాంట్ యూ సీ ఐఎమ్ వర్కింగ్ హియర్ అంట. సో వెరీ ఫనీ గేమింగ్ అంట. సో అది ఇదేమో ఆక్టోపస్ రైడ్. అదేమో 360 degrees ఐ రైడ్ అనమాట. సో 360 degrees మధ్య మధ్యలో పైకి ఉన్న వాళ్ళని ఆపేద్ది అనమాట. చాలా భయం వేస్తుంది. సో అది సో ఇది చాలా భయం వేస్తుంది నాకు. ఇదే మోస్ట్ భయంకరండి. సో ఏంటంటే ఇవి మాన్స్టర్స్లో ఉన్నాయి, మమ్మీస్ అంటే గోస్ట్ ఏరియా అనమాట. రక్తం మొత్తం చాలా భయంకరంగా ఉన్నాయి. బా స్కెలిటన్స్ టెంపుల్ అంట. ఓ మమ్మీ. ఓ సో
అందరూ చాలామంది వెళ్ళారంట నా క్లాస్మేట్స్, దెబ్బకి పారిపోయారంట బయటికి. సో స్నేక్స్ చూడండి. ఓ అండ్ లాస్ట్లో ఒక ఫౌంటైన్ ఫుల్ ఆఫ్ రక్తం ఉంది. ఫౌంటైన్ ఆఫ్ రక్తం. ఓ మీకు భయం అవుతుందా? జస్ట్ కిడింగ్. ఓకే. సో ఇదే మేము లాస్ట్ టైం చూసామన్నమాట. ఏంటంటే సో ఫస్ట్ ఏంటంటే ఒక పొలంలాగా పైకి వెళ్తుంది, అదేమో ఒక అంబ్రాలా లాగా ఇలా పైకి వెళ్తుంది. సో స్కై జెట్ అంటాడు దీని పేరు. ఇలా పైకి వెళ్తుంది. ఇలా హెల్మెట్ కూడా ఇవ్వట్లేదు, కొంచెం మరీ దారుణం అనిపించింది మాకు. కానీ ఓకే, మాకు హైట్ భయం ఉంది. సో అడుగు అలా తిప్పుతారు హైట్లో, అండ్ సడన్గా కిందకి ఇలా పడేస్తారు అనమాట. కిందకి ఇలా సడన్గా ఇలా పైకి వెళ్ళాక కిందకి ఇలా డ్రాప్ అయిపోతుంది మొత్తం. సో టాప్కి వెళ్తున్నాడు చూడండి. ఓ పువ్వే పైకి వెళ్తుంది. బా ఇదేమో చెయ్యి. సో మరీ దారుణం. ఇక్కడ క్యాప్ క్లోజ్ అయింది. ఇదేమో మై కాటన్ క్యాండీ, సో యమ్మీ. సో ఇప్పుడు మేము వాటర్ బలూన్ ఎక్కుతాం. సో ఫస్ట్ మమ్మల్ని లోపలికి ఎక్కిచ్చేస్తారు. దాంతో పాటు వాటర్లోకి తోయడానికి రెడీగా ఉండమంటారు. దాని తర్వాత ఎయిర్ ఫిల్ చేస్తారు. సో ఎయిర్ ఇలా ఫిల్ అవుద్ది, అప్పుడు వాటర్ బలూన్ కూడా పెద్దది అవుద్ది. దాని తర్వాత పాకెట్ని క్లోజ్ చేస్తారు, సో వాటర్ వెళ్ళకుండా ఉండడానికి. సో దాని తర్వాత స్లోగా అలా వాటర్లో టూసింది. సో చూడండి అదిగో టూసారు. దాని తర్వాత కొంచెం ఎంతసేపు అంటే 5 minutes €6 అలా ఉంది. మేము 4 minutes, మేము 5 minutes తీసుకున్నాం. సో €6 ఖర్చు పెట్టాం. అది ఇలా కొంచెంసేపు అలా ఆడుకోవడమే. అలా కొంచెంసేపు ఎక్కువసేపు ఎవరు పోయారో దాన్ని బయట తీసి కొట్టాలని ఎక్కిచ్చారు మేము. సో ఇదిగో చూడండి. సో ఓకే, సో చాలాసేపు ఆడుకున్న తర్వాత నేను బలూన్ నుంచి ఫైనలీ బయటకు వస్తున్నా. అప్పుడు ఏం చేస్తానంటే నేనే లాస్ట్ వన్. సో నా ముందు ఎవరో అన్నారు. సో కొంచెం నాకు పేషెన్స్ ఉండాలి. ఈ లోపల నేనేమో లోపల కొట్టుకుంటున్నా ఏం జరుగుతుంది అని. నాకు తెలియదు ఏం జరుగుతుందో, ఎన్నో నాకు పట్టుకొచ్చారు అని. ఇప్పుడు అలా చెప్పారు ఇలా దీనిపైకి ఎక్కించు అని అంటే ఇలా డాబెడ్ ఎక్కాలన్నమాట. అప్పుడు నా జిప్ ఓపెన్ చేసి ఇలా బయట తప్పుతారనమాట. దాంతో మళ్ళీ రీఫిల్ చేసి నెక్స్ట్ పిల్లలే చేస్తారు. సో ఇదిగో దిగిపోయారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షూస్ తీసేయాలన్నమాట. ఇక్కడ బలూన్స్ So this was our Park Hilaria adventure. So please subscribe and bye guys. See you later.